ఇప్పుడు కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్ బాబు గారు 2 నిమిషాలు మాట్లాడాల్సి కోరుతారు. ఈనాటి కార్యక్రమానికి అధ్యక్షులు కేవీపీఎస్ నగర అధ్యక్షులు దశరథ్ గారు, ఈ కార్యక్రమానికి ప్రధాన వక్త ముఖ్య అతిథి శాతవాహన యూనివర్సిటీ ప్రొఫెసర్ సూర్యపల్లి సుజాత గారు, డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్ గారు, కేవీపీఎస్ నగర కార్యదర్శి బి సుబ్బారావు గారు, రాష్ట్ర కమిటీ సభ్యులు బాలపీరు గారు, హాజరైన మిత్రులు, ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు, సోదరీమణులిద్దరు అందరికీ కూడా కేవీపీఎస్ తెలంగాణ రాష్ట్ర కమిటీ తరఫున ముందుగా జై భీమ్ లాల్ సలాం తెలియజేస్తున్నాను. సూర్యపల్లి సుజాత గారికి మరొకసారి నా తరఫున, మా రాష్ట్ర కమిటీ తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు. ఎందుకంటే ఈరోజు చాలా మీటింగ్లలో బిజీ, రవీంద్ర భారతిలో మంత్రులు వారి మధ్యలో గవర్నమెంట్ నిర్వహించిన ప్రోగ్రాంలో ఒక వక్తగా అక్కడ హాజరయ్యి కూడా మన దగ్గరికి రావటం జరిగింది. వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు సావిత్రిబాయి పూలే గురించి సూర్యపల్లి సుజాత గారు చెప్పారు. నేను బ్రీఫ్గా కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకొస్తాను. మొదటి విషయం, శూద్రులు చదవకూడదు, చదివితే నాలిక కోయాలి, వింటే చెవుల్లో సీసం పోయాలి అనేటువంటిది 3000 సంవత్సరాల కిందటి నుంచి ఒక దుర్మార్గమైనటువంటి తప్పుడు మానసిక శాస్త్రం అనేటువంటిది ఈ దేశాన్ని వేల సంవత్సరాలుగా పట్టి పీడిస్తున్నది. ఆ తరుణంలో 1831 జనవరి 3వ తేదీన మహారాష్ట్రలోని సతారా జిల్లా నాయగాంలో సావిత్రిబాయి పూలే జన్మించింది. జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే కంటే ముందు మనకి చదువు లేదు. ఎందుకు లేదు చదువు అని చెప్పేసానంటే, నేను ఇంతకు ముందే చెప్పినట్టు శూద్రులు విద్యను అభ్యసించరాదు, చదివితే నాలిక కొయ్యాలి, వింటే చెవుల్లో సీసం పోయాలి అనేటువంటిది మను ధర్మశాస్త్రంలో 2వ అధ్యాయంలో 31వ శ్లోకం చెప్పింది. కాబట్టి చదువుకోవడానికి వీల్లేదు, కేవలం బ్రాహ్మణులు మాత్రమే చదవాలి, శూద్రులు, అస్పృశ్యులు, మహిళలు ఎట్టి పరిస్థితులలో చదువుకోవడానికి వీల్లేదనేటువంటి విషమ షరతులు ఉండేది. అందుకనే ఈ సమాజం ఇంకా ఎందుకు వెనకబడుతూ ఉంది అని చెప్పేసి చెప్పడానికి, ఈ దేశంలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజలకి వేల సంవత్సరాలుగా విద్యా నిషేధంలో ఉంది కాబట్టి ఈ దేశంలో చదువుకోవడానికి వీల్లేదు. ఆ రోజుల్లో జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే మొట్టమొదటగా గుర్తించినటువంటి అంశం ఏంటంటే, ఇది ఒక ఆటవిక సమాజంగా, అనాగరిక సమాజంగా ఉన్నది. ఈ సమాజాన్ని నాగరిక సమాజంగా మార్చాలి అని చెప్పేసానంటే, ఆధునిక సమాజంగా మార్చాలి అంటే విద్య అనేటువంటిది ఒక ఆయుధం లాంటిది. విద్య మెజారిటీ ప్రజలకు అందించగలిగితేనే ఈ సమాజంలో సమూల మార్పులు వస్తాయి అని చెప్పేసి మొట్టమొదటగా 1847లోనే మొట్టమొదటి బాలికా పాఠశాలని నాగ్పూర్ కేంద్రంగా వాళ్ళు ప్రారంభించడం అనేటువంటి జరిగింది. ఆ పాఠశాల ప్రారంభించినప్పుడు, ప్రారంభానికి వెళ్తున్నప్పుడే ఎంతటి అవమానాలు, చిత్రహింసలు పెట్టారనేటువంటిది మనం చూడాలి. సావిత్రిబాయి పూలేకు మొదట్లో చదువు లేదు. అప్పటికే చదువుకున్నటువంటి జ్యోతిబా పూలే తన భార్యకి మొట్టమొదటి గురువుగా ఉండి చదువు నేర్పిండు. ఇంటి దగ్గర చదువు నేర్పి ఈ దేశానికి ఒక మొట్టమొదటి, ఇంతకుముందే చెప్పినట్టు మొట్టమొదటి బడిపంతులమ్మగా మనకి అందించినటువంటి సావిత్రిబాయి పూలే గురించి, సరస్వతీ దేవి గురించి చర్చ జరగాల్సి వచ్చినప్పుడు, సరస్వతీ దేవి అంటే పేపర్ మీద గీసిన బొమ్మ మాత్రమే, సావిత్రిబాయి పూలే అంటే మాత్రం ఈ దేశానికి చదువుల తల్లి, చదువుల అమ్మగా మనం గుర్తించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒక భౌతిక రూపంగా మన కళ్ళ ముందు ఈ దేశంలో మన తాతలు, మన ముత్తాతలు వాళ్ళందరికీ చదువు నేర్పినటువంటి గొప్ప వీర వనితగా సావిత్రిబాయి పూలే ఉంది అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. అందుకనే సావిత్రిబాయి పూలే చదువు చెప్పడానికి వెళ్తున్నప్పుడు ఆ పాఠశాలల్లో బ్రాహ్మణీయ వర్గాలకు సంబంధించిన అపచారం, అన్యాయం, వీళ్ళకి ఎట్ట చదువు నేర్పుతావు, ధర్మం తప్పుదోవబడుతుంది, ధర్మం 4 పాదాల మీద నడవాలి అంటే కేవలం బ్రాహ్మణులు మాత్రమే చదువుకోవాలి, శూద్ర చదవకూడదు అని చెప్పేసి ఆమె చదువు చెప్పడానికి పోతా ఉంటే, ఆవు పేడ, ఆవు మూత్రం, రాళ్ళు, కోడిగుడ్లు ఆమె మీద విసరటం అనేటువంటి జరిగింది. ఎవరు చల్లింది? అర్చకులకు ఉన్నటువంటి వాళ్ళు చల్లిళ్ళు, బ్రాహ్మణీయ వర్గాలు, బ్రాహ్మణులు చల్లిళ్ళు. ఎందుకంటే చదువు చెప్పడం అపచారం, తప్పు అని చెప్పేటువంటి పద్ధతులలో అది చల్లితే, ఒకరోజు అక్కడికి వెళ్ళి పాఠం చెప్పడానికి వెళ్తుంటే ఈ కోడిగుడ్లు మీద విసిరితే తన భర్తకు పోయి గోడున ఏడుస్తుంది. నేను ఇట్లా పోతా ఉంటే దారి కడ్డంగా ఇట్లా వేధింపులకు నన్ను గురి చేశారంటే, అమ్మా సావిత్రి,
అనేక ఆటంకాల్ని అధిగమిస్తూ మన సమాజానికి చదువు నేర్పాలని చెప్పి అనుకుంటున్నాం. కాబట్టి నీ సంచిలో మరో చీర తీసుకొని వెళ్ళు. వాళ్ళు కోడిగుడ్లు విసిరినా, ఆవు పేడ నీ మీద చల్లినా, ఆ పాఠశాలకు వెళ్ళి మళ్ళీ తిరిగి మరో చీరనైనా కట్టుకోగానే పాఠశాల ప్రారంభించిన తర్వాత వదిలేది లేదు. అందుకనే విద్యను కొనసాగించాల్సిందే, మన వాళ్ళ భవిష్యత్తులు మార్చాల్సిందే అనేటువంటి పద్ధతులలో చెప్పినటువంటి ఒక గొప్ప విషయం, మామూలు విషయం కాదు. వీళ్ళిద్దరు ఇట్లా పాఠశాలల్లో పాఠాలు చెబుతున్నారని చెప్పి తెలిస్తే మేము పాఠశాలకి ఇక్కడ పెట్టుకుంటామని చెప్పేసానంటే, ఈ రోజులలో మనం చాలామంది అంటుంటారుగా, మనమంతా హిందువులం, గంగాజల బిందువులం, బంధువులం అని చెప్పేసి చెబుతుంటారు. మరి ఇట్లా చెబుతున్నటువంటి వాళ్ళు ఇప్పుడు చిక్కడపల్లిలో బ్రాహ్మణులు చాలా అత్యధికులు ఉంటారు. వాళ్ళు ఇంటికి కిరాయి ఇవ్వమని చెప్పేసి అడిగితే మీరు శాకాహారులా మాంసాహారులా అని అడుగుతారు. ఇల్లు కిరాయి కూడా ఇచ్చేటువంటి పరిస్థితి ఉండదు. ఈ పరిస్థితే సావిత్రిబాయి పూలే మేము పాఠశాల నెలకొల్పుతామని చెప్పేసి అడిగితే మీరు చేసేదే తప్పు, ఇంకా మా ఇంటి దగ్గర పాఠశాల పెడతా అంటారా, శూద్రులకి చదువు చెప్తా అని చెప్పేసి మా ఇల్లు కిరాయి కావాలని అడుగుతారా అని చెప్పేసి అంటే ఇల్లు కిరాయికి కూడా ఇవ్వలే ఆ రోజులలో బ్రాహ్మణీయ వర్గాలు. క్షత్రియులకు సంబంధించినటువంటి వాళ్ళు ఇల్లు కిరాయికి కూడా ఇవ్వలే. అప్పుడు ఫాతిమా షేక్, ఈమె సహచరి, ఇద్దరు కలిసి మిత్రులు, వీళ్ళిద్దరు కలిసి ఒక ముస్లిం ఇంట్లో పాఠశాల నెలకొల్పి మహిళలు చదువుకోకూడదుగా, వంటింటి కుందేలు. స్త్రీ అంటే మనిషి కాదు, మహిళ అంటే మనిషి కాదు ఈనాటి సమాజంలో, ఈ రోజుకి కూడా కాదు, ద్వితీయ శ్రేణి పౌరాలు, వంటింటి కుందేలు. ఒక్క మాటలో చెప్పాలంటే తలెత్తుకొని రోడ్డు మీద నడవకూడదు. 40 ఏళ్ళలో స్వాతంత్రం వచ్చినా కానీ స్త్రీకి ఇంకా స్వాతంత్రం వచ్చిందా రాలేదా అనేటువంటి డౌటే. ఏ కాలేజీకి వెళ్ళిన విద్యార్థిని కానీ తిరిగి ఇంటికి వస్తుందనే గ్యారంటీ తల్లిదండ్రులు ఊహించగలిగేటువంటి పరిస్థితి లేదు. ఆ రోజులలో పాఠశాల నెలకొల్పుదామంటే కూడా ఇల్లు కిరాయి అనేటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. అట్లాంటి పరిస్థితులలో వీళ్ళు చదువు నేర్పుతున్నారని చెప్పి వీళ్ళిద్దరిని చంపాలని కూడా ప్రయత్నం చేశారు. జ్యోతిబా పూలేను, సావిత్రిబాయి పూలేను చంపాలని చెప్పి ఎట్లాంటి ప్రయత్నం చేశారు తెలుసా? ఈ శూద్రులకి వెళ్ళే ఇద్దరికి గొడ్డన్లు ఇచ్చి వాళ్ళిద్దరిని చంపిరాపు అని చెప్పేసి తోలితే ఎంత గొప్ప మానవతావాదులు అనేటువంటిది మనం వాళ్ళ జీవిత చరిత్ర చదువుతుంటే అర్థమవుతుంది. జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే పడుకున్న రాత్రి టైంలో చూసి ఇద్దరిని పంపిస్తారు. వాళ్ళిద్దరూ మంచి కండలు తీరిన వీరుల్లాగా వాళ్ళిద్దరు గొడ్డన్లు కత్తులతోటి వాళ్ళ ఇంటి మీదకి పోతారు. ఇంటి మీదకి పోయినప్పుడు డోరు కొడతారు. డోరు కొట్టగానే లాంతర్ ఉంటుంది. లాంతర్ అంటే మీకు ఐడియా ఉంటుందిగా, గ్యాసులను పోసి వెలిగించేటువంటిది. ఆ లాంతర పట్టుకొని వచ్చి సావిత్రి ఎవరో మన డోరు కొడుతున్నారు చూడుపో అని చెప్పేసారంటే ఆ డోర్ తీయగానే గొడ్డలు లేపుతారు పైకి. లేపగానే ఎవరు ఎందుకు వచ్చారు ఇక్కడికి అని చెప్పేసానంటే మిమ్మల్ని చంపడానికి వచ్చామని చెప్పేసి అంటారు. ఎందుకు చంపాలనుకున్నారంటే మీరు శూద్రులకు చదువు చెప్తున్నారు కాబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి గురువరీయులు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దేశం అపచారానికి, అన్యాయానికి, ద్రోహానికి ఒడిగడుతున్నారు మీరు, కాబట్టి మిమ్మల్ని చంపాలని చెప్పేసారంటే మాకు చెరొక్క రూపాయి ఇస్తా అని చెప్పేసి అన్నారు. ఆ రోజుల్లో ₹1 అంటే ఈ రోజుల్లో లక్షలతో సమానం. చెరొక్క రూపాయి ఇస్తా అన్నారని చెప్పేసి అవునా అట్లనా అని సావిత్రి ఆ ఉట్టి మీద అన్నం ఉందో చూడుపో అమ్మా అని చెప్పేసి అంటాడు జ్యోతిబా పూలే. తమల్ని చంపడానికి వచ్చినటువంటి వాళ్ళ ఆకలి ఎలా ఉందో ఫస్ట్. ఇప్పుడు మీరు మమ్మల్ని చంపితే మీకు ₹1 వస్తుంది అంటే మీ బిడ్డలకు అన్నం పెడతారు ₹1. ఇప్పుడు మీకు ఆకలి ఉంటుంది, ఇప్పుడు మా ఉట్టి మీద ఉన్నటువంటి అన్నం తినండి, కుండలో ఉన్న అన్నం తినండి అని అన్నం పెట్టి ఆ ₹1 మేము ఇస్తాం పట్టని చెప్పి ₹1 ఇస్తే మిమ్మల్ని చంపడానికి వస్తే మా కడుపులు నింపి మా బిడ్డల కడుపుల కోసం ₹1 ఇచ్చినటువంటి మిమ్మల్ని మాకు చెయ్యిలు లేస్తలేవని చెప్పి గొడ్డల్ని కింద ఎత్తేసి వాళ్ళ కాళ్ళ మీద పడతారు. అంత గొప్ప మహానుభావులు జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే. అంటే హంతక ముఠాను కూడా వాళ్ళ మనసును కరిగించే పద్ధతులలో ఒక గొప్ప మానవీయతను ప్రదర్శించినటువంటి మానవతామూర్తులు ఎవరంటే సావిత్రిబాయి పూలే, జ్యోతిబా పూలే. అందుకే మీరు చూడండి, సరస్వతీదేవి అని చెప్పేసి చాలా మంది అక్కడక్కడ చెప్తుంటారు, జ్ఞాన సరస్వతి అని చెప్పేసి పేపర్ మీద అందుకనే మనం ఆలోచించాలి. సావిత్రిబాయి పూలే గొప్ప మానవతావాది అంటానికి ఒక గొప్ప రచయిత, వక్త. ఆమె ఎంత గొప్ప మానవతావాది అంటే 1873లో సత్యశోధక్ సమాజ్ని జ్యోతిబా పూలే స్థాపిస్తాడు. ఆయన చనిపోతాడు 1890లో చనిపోతే, ఆయన చనిపోతాడు 1890లో. చనిపోయిన తర్వాత కూడా సత్యశోధక్ సమాజ్ని 150 పాఠశాలల దాకా వాళ్ళు నెలకొల్పుతారు. ఇట్లాంటి మాట నేను ఎందుకు చెప్తున్నానని చెప్పేసానంటే, ఇట్లాంటి విషయాలు ఎందుకు మీ దృష్టికి తీసుకొస్తున్నానంటే, ఆ రోజులలో మన మెజారిటీ ప్రజలకి ఈరోజు శూద్రులు అంటే ఎవరు, రెడ్డి, కమ్మ, వెలమ కూడా శూద్రుల్లో భాగంగా ఉంటుంది. వీళ్ళెవరు చదువుకోవటానికి వీల్లేదు. కాబట్టి ఆనాటి పరిస్థితులలో ఉన్నటువంటి కండిషన్సే ఈనాడు కూడా ఎదురవుతున్నాయని చెప్పదలుచుకున్నాను. మీరు చూడండి, యూనివర్సిటీ స్థాయికి వచ్చేసరికి బీసీల్లో, ఎస్సీల్లో, ఎస్టీల్లో 10 మంది కూడా మిగులుతున్నటువంటి పరిస్థితి లేదు.
10 మంది మిగులుతలేరు. 1వ తరగతిలో జాయిన్ అవుతున్నప్పుడు 100 మంది జాయిన్ అయితే యూనివర్సిటీకి వచ్చేసరికి 10 మంది మిగులుతలేరు. ఉన్నత విద్య అనేటువంటిది అట్టడుగు పేదలకు అందేటట్టుగా లేదు. కార్పొరేట్ చదువులు వచ్చినాయి. ఇప్పుడు ఇంతకుముందు కామన్ స్కూల్ విధానం ఉంటే రెడ్డి, కమ్మ, వెలమ, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, దళితుకు సంబంధించిన వాళ్ళు కలిపి కూడా ఒకటే పాఠశాలలో చదువుకునేది ఇంతకుముందు. కానీ ఇప్పుడేంటి, పాఠశాల 2గా విభజితమైంది. పేదవాళ్ళందరికీ ప్రభుత్వ బడులు, పెద్దవాళ్ళందరికీ కార్పొరేట్ ప్రైవేట్ స్కూల్స్ అయినాయి. పెద్దవాళ్ళ పిల్లలందరూ అమెరికాలు, విదేశాలకు పోతా ఉంటారు. పేదవాళ్ళ పిల్లలు మాత్రం NREGS 100 రోజుల పని దగ్గరికి కూలీ పనికి పోతా ఉంటారు. డ్రాప్ అవుట్స్ ఉంటాయి. 10th సగం మంది పోతారు, ఇంటర్లో సగం మంది పోతారు, డిగ్రీలో సగం మంది పోతారు, పీజీకి వచ్చేసరికి 10% కూడా ఉండరు. అంటే చదువు మీద పాలక వర్గాలకి చదువు ఎందుకోసం చదువుతున్నావు అని చెప్పేసి అడిగితే ఒక విద్యార్థి అంటే ఎవరు? మీకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇంగ్లాండ్కి వెళ్ళినప్పుడు ఇంగ్లాండ్లో జర్నలిస్టులు అందరూ ప్రశ్నిస్తారు, భారతదేశంలో సంపన్నుడు ఎవరు అంబేద్కర్ అని అడిగితే నేనే సంపన్నుడిని అంటాడు అంబేద్కర్. అరే ఈయనకి ఏమి లేదట కదా, సంపన్నుడు ఎట్లా అంటున్నాడు అంటే ఆయన అదే మాట చెప్తాడు, ప్రపంచం మొత్తం మీద సంపూర్ణమైనటువంటి అవగాహన కలిగి ఉన్న వాడే సంపన్నుడు, ఆ మేధో సంపత్తి నాకుంది కాబట్టి నేనే సంపన్నుడిని అంటాడు అంబేద్కర్. వాళ్ళు కకావికలం అయిపోతారు. విద్యార్థి అంటే అర్థం ఏమిటంటే, ఒక సంపూర్ణ విద్యార్థి సాధారణ విద్యార్థికి ఉన్న డిఫరెన్స్ ఏమిటి అంటే, సంపూర్ణ విద్యార్థికి సకల సమస్యల మీద సంపూర్ణమైనటువంటి అవగాహన ఉంటుంది. ఆ సంపూర్ణమైనటువంటి విద్యార్థిగా నేనుంటాను అని చెప్పేసి అంబేద్కర్ అనుకుంటున్నాడు. కాబట్టి విద్య ఎందుకోసం అంటే విద్య ఉపాధిని నిర్దేశించడం కోసం ఉంటుంది. అందుకే అనేక కమిషన్లు మనకు చెప్పింది ఏమిటి మీరు ఆలోచించండి. స్థూల జాతీయ ఉత్పత్తి GDP అంటారు, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్. స్థూల జాతీయ ఉత్పత్తిలో 6% నిధులు కేటాయించాలి విద్యారంగానికి. రాష్ట్రాలు తమ బడ్జెట్లలో 30% నిధులు కేటాయించాలి. కానీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ సర్కార్ ఎంత కేటాయించింది విద్యారంగానికి? 2% నిధులు కూడా కేటాయించలేదు. 2% కూడా నిధులు కేటాయించలేదు. ఉద్యోగాల పరిస్థితి ఏమిటి? ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పేసారంటే దేశంలో 40 కోట్లకు పైచిలుకు దాకా బిలో పావర్టీ లైన్ కింద ఉన్నారు. మొత్తం దేశంలో మొత్తం నిరుద్యోగ సైన్యం పెరుగుతుంది. కోట్లాది మంది నిరుద్యోగులు రోడ్ల మీద నిలబడుతున్నారు. వాళ్ళందరికీ ఉద్యోగాలు కల్పించట్లేదు. పైగా నిరుద్యోగులందరూ పోయి రోడ్డు ఎక్కి ఇట్లా గ్రూప్స్ మీలాగా ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళందరూ పోయి జంతర్ మంతర్లో ఒక ధర్నా పెట్టి మాకు ఉద్యోగాలు ఇవ్వండి, మీరు ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తారంటే ప్రభుత్వం అందరికీ ఉద్యోగాలు ఎక్కడ తీసుకొచ్చి ఇస్తుంది, మీకు పకోడీల బండి బజ్జీల బండి పెట్టుకోపోండి బతకండి అని అన్నాడు నరేంద్ర మోడీ గారు. మరి ఉద్యోగాలు కల్పించకుండా ఈ విద్య దేనికోసం? సావిత్రిబాయి పూలే ఏదైతే నిర్దేశించింది విద్య అందరికీ అందాలని చెప్పేసి నిర్దేశిస్తే అందరికీ దక్కే పరిస్థితి లేదు. ఈరోజు ప్రైవేట్ యూనివర్సిటీలు వచ్చిన ఎవరుంటారు దాంట్లో? ప్రైవేట్ యూనివర్సిటీలలో మేనేజ్మెంట్ కోటా అనేటువంటిది వచ్చేసింది. దాంట్లో మేనేజ్మెంట్ కోటా అంటే ఏంటి? డబ్బులు కట్టేటువంటి వాళ్ళకే ఉన్నత విద్య ఇస్తామని చెప్పి రిజర్వేషన్ లేదు. మీరు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ఉమెన్ రిజర్వేషన్ ఇవన్నీ ఏది ఉండదు. డబ్బులు కట్టినటువంటి వాళ్ళకే విద్య అనేటువంటి పద్ధతిలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అందుకే మనం ఇవాళ విద్య అనేటువంటిది అందరికీ అందుబాటులోకి రావాలంటే మీకు కాన్స్టిట్యూషన్ నిర్మాతగా ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏం చెప్తాడో తెలుసా? విద్య వైద్యం అనేటువంటిది ఎట్టి పరిస్థితులలో ప్రైవేట్ సెక్టార్లో ఉండకూడదు, కార్పొరేట్ సెక్టార్లో ఉండకూడదు, సంక్షేమ రంగంలో మాత్రమే ఉండాలని అంటాడు. మీరు ఆయన ఎంత ముందు చూపుతోటి చెప్పిండో మీరు ఆలోచించండి. ఒక పేదవాడు ఒక రోజు 100 రూపాయల కూలి చేస్తే దాంట్లో 70 రూపాయలు వాళ్ళ పిల్లల చదువుల కోసం, వాళ్ళ ఆరోగ్యాల కోసం పెడుతున్నారు డబ్బులు. అందుకని విద్యార్థుల తల్లిదండ్రుల రక్తమాంసాలు పీల్చినటువంటి వాళ్ళే ఇవాళ మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా ఎన్నికవుతున్నారు. వాళ్ళ సంచులు బరువు ఉంటున్నాయి, వాళ్ళ ఇండ్లు బరువు అయితే వాళ్ళ ఇళ్లలో సంపద పోగుబడుతున్నది. ఎందుకు అవుతున్నది అంటే విద్యార్థుల తల్లిదండ్రుల రక్తమాంసాలను పిలుస్తున్నారు. నారాయణ ఆంధ్రప్రదేశ్లో మంత్రి అయిండు, మల్లారెడ్డి ఇక్కడ మంత్రి అయిందంటే కారణం ఏంటి చెప్పండి? విద్య వైద్యం అంతా కార్పొరేట్ శక్తుల చేతుల్లో ఉంది. పెద్ద పెద్ద హాస్పిటళ్ళు మొత్తం కోట్ల రూపాయలు పోగు చేసుకుంటున్నాయి. పెద్ద పెద్ద యూనివర్సిటీలు, పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు, నారాయణ శ్రీ చైతన్యకి ఎన్ని బ్రాంచీలు ఉన్నాయి మీరు ఆలోచించండి. ప్రభుత్వ పాఠశాలల్లో ఎంతమంది విద్యార్థులు జాయిన్ అవుతున్నారు? ఎందుకు అటువైపు ఆ పాఠశాలని డెవలప్ చేయలేకపోతున్నారు? ఇట్లాంటి విషయాలు మనం ఆలోచించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. అందుకే మిత్రులారా నేను చెప్పదలుచుకుంది ఒకటే, కామన్ స్కూల్ విధానం వస్తే, అందరికీ చదువుకునే అవకాశాలు వస్తే, అస్పృశ్యులు వీళ్ళు అంటరాని వాళ్ళు ఊరికి దూరంగా ఉండాలనేటువంటి పాత పద్ధతి నుంచే మనుషులందరూ సమానమే, సమానత్వ విద్య బోధించబడాల్సిందే అనేటువంటి ఒక కొత్త పరిణామాన్ని కనుక మనం ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఆ రోజులలో సావిత్రిబాయి పూలే ఏం చెప్పింది? పండుగల పేరుతోటి, పబ్బాల పేరుతోటి
లక్షల రూపాయలు ఇవన్నీ ఖర్చు పెట్టకండి. ఏమి చేసినా బ్రాహ్మణీయ వర్గాలకే మేలు జరిగేటువంటి చర్యలకు మీరు ఒడిగట్టకండి. మీరు కేవలం ఆ రోజులలో పూలదండల పెళ్లి చేసింది ఆమె, మామూలు విషయం కాదు. సావిత్రిబాయి పూలే వీళ్ళు ఆచార్యుడు లేకుండా పెళ్లి చేయడం అనేది ఆ రోజుల్లోనే ఆదర్శ వివాహం చేసి చూపెట్టినటువంటి పరిస్థితి ఉంది. అందుకని సావిత్రిబాయి పూలే జీవితం మనందరికీ ఎందుకు ఆదర్శం అంటే మెజారిటీ ప్రజల యొక్క చదువును నిర్దేశించిన తల్లిగా ఈ దేశానికి ఆదర్శం, మనందరికీ ఆదర్శం. అంతేకాదు ఈ సమాజానికి ఒక సంఘ సంస్కర్తగా, సంఘ సేవకురాలిగా ఉంది. ఎంతటి సంఘ సేవ అంటే ఆ రోజులలో పెద్ద కరువు సంభవిస్తే జోలబెట్టి చందాలు అడుక్కొచ్చి మొత్తం పేదలందరికీ అంబలి కేంద్రాలు పెట్టి గంజి పోసినటువంటి గొప్ప మానవతామూర్తి సావిత్రిబాయి పూలే. ప్లేగు వ్యాధి సంభవించింది. మీ అందరికీ పూణే కేంద్రంగా పెద్ద ప్లేగు వ్యాధి వస్తే ఆ ప్లేగు వ్యాధి సంభవించిన మధ్యలోనే సర్వీస్ చేసింది. సర్వీస్ చేయటమే కాదు, ఆ సత్యశోధక్ సమాజీ జ్యోతిబా పూలే స్థాపిస్తే దాన్ని కంటిన్యూ చేస్తూ మహిళా సేవా మండలిగా, సత్రాలుగా నీ మానవతా విలువల్ని ఇప్పటికీ ఆ మానవతా విలువల్ని ఎంతమంది పునికి పుచ్చుకుంటారనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. ఆ రోజులలో మీకు తెలుసు కదా, ఒక వితంతు ఉన్నదనుకోండి, యుక్త వయసులో భర్తను కోల్పోతే చచ్చిపోయేంత వరకు వితంతువుగానే ఉండాలి, రెండో పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు. సతీ సాగమనం ఉండేది అంతకంటే ముందు. సతీ సాగమనం అంటే తెలుసుగా, భర్త చనిపోతే భర్త చితిలోనే భార్యను కూడా, సజీవంగా బతుకున్న భార్యను కూడా భర్త చితిలోనే తగలబెట్టాలనేటువంటి తప్పుడు ఆచారాలన్నీ కూడా మనుస్మృతి యొక్క భావజాలంలోకి వెళ్ళి పుట్టుకొచ్చినటువంటి వీటన్నిటిని తెగనరకాలి అని చెప్పేసారంటే ఆ భావజాలం మీద యుద్ధం చేయాలి. ఆ భావజాలం మీద ఆధునిక భావజాలాన్ని వ్యాప్తి చేయాలి. ఆ ఆధునిక భావజాలాన్ని వ్యాప్తి చేసే క్రమంలో ఒక బ్రాహ్మణ వితంతు భర్తను కోల్పోతే, ఆమె భర్తను కోల్పోయింది. భర్తను కోల్పోయిన తర్వాత యుక్త వయసులో మళ్ళీ తిరిగి గర్భావతి అయితే ఆమె సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే వాళ్ళిద్దరిని చేరదీసి, మీకు పుట్టబోయే బిడ్డ బాధ్యత నేను వహిస్తా, నేను సాకుతా వాళ్ళని, కానీ నువ్వు చావొద్దు అని చెప్పేసి ఆ బిడ్డను కన్న తర్వాత ఆ బిడ్డను వీళ్ళే దత్తత తీసుకొని ఆయన పేరు యశ్వంత్ అని పేరు పెట్టి దత్తత తీసుకొని పెద్ద డాక్టర్ని తయారు చేసింది. అందుకనే వీళ్ళు ప్లేగు వ్యాధి సంభవించినప్పుడు సర్వీస్ చేస్తూ ఉంటే ఆ రోగుల కంటిన ప్లేగు వ్యాధి వీళ్ళకు సోకి 90లో ఆయన చనిపోయిన తర్వాత ఈమె ఆ ప్లేగు వ్యాధి సోకినటువంటి ఆ ప్లేగు వ్యాధి ఈమెకు కూడా సోకి అట్లనే చనిపోవటం అనేటువంటి జరిగింది. అంటే ఒక గొప్ప సంఘ సంస్కర్తలుగా, సామాజిక విప్లవకారులుగా మన ముందు కనిపిస్తారు. ఈ రోజులలో వస్తున్నటువంటి భావజాలం చూడండి మీరు ఎటువైపు దారి తీస్తుంది అనేటువంటి మత విద్వేషాలు, ఉద్రిక్తతలు రెచ్చగొట్టడం, మనిషిని మనిషిగా చూసేటువంటి పరిస్థితి ఎక్కడా లేదు. విద్వేషాలు, ఉద్రిక్తతల మాటున దేశం మధ్యలో, ప్రజల మధ్యలో అభద్రతలు సృష్టిస్తున్నటువంటి పరిస్థితి నెలకొని ఉన్నది. అందుకే మత సామరస్యంతో మనం మెదులుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఉదాహరణకి ముస్లింలు ఉన్నారనుకోండి, అక్షరాస్యతలో వాళ్ళ పరిస్థితి ఏమిటి? ఏ మతమైనా లేకైనా అక్షరాస్యతను పెంపొందిస్తే దాన్ని గౌరవించాలి. ఏ మతమైనా సమానత్వాన్ని పెంపొందిస్తే దాన్ని గౌరవించాలి. ఏ మతమైనా సాటి మనిషిని మనిషిగా చూస్తే ఆ మతాన్ని గౌరవించాలి. ఏ మతమైనా మనిషికి దిక్కు లేని వాడికి పెద్ద దిక్కుగా నిలబడితే ఆ మతాన్ని గౌరవించాలి. మతం అంటే పరమత ద్వేషం కలిగి ఉండి రోజువారీగా విద్వేషాలు, ఉద్రిక్తతలు రెచ్చగొట్టి ఒక మతం మరొక మతం మీద దాడులు చేసి విద్వేష ప్రచారాలు సృష్టించి ఆ మతం మాటున రాజకీయ లబ్ధి పొందేటువంటి పని జరిగితే దేవుణ్ణి, మతాన్ని రాజకీయాల్లోకి తీసుకొచ్చి ఏదైతే అభివృద్ధి చేయాలో, ఏదో విద్యాభివృద్ధి చేయాలి, నిరుద్యోగాన్ని నిర్మూలించాలి, పేదరికాన్ని నిర్మూలించాలి, ఈ పనులు చేయాల్సిన రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధినేతలు ఇవాళ మత విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి పరిస్థితులలో ఉన్నారు. దేశంలో మీరు చూడండి, ఇవాళ అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి జనవరి 22వ తేదీన నిర్మాణం చేస్తున్నారు. రాముడు దేవుడు ఎవరైతే పూజించాలనుకుంటే ప్రతి ఒక్కరు పూజించాల్సిందే, విశ్వాసాలని తప్పు పట్టకూడదు. హిందూ మతం విశ్వాసాలని గౌరవించాల్సిందే, ముస్లిం మతం విశ్వాసాన్ని గౌరవించాల్సిందే, క్రిస్టియన్ మతం విశ్వాసాన్ని గౌరవించాల్సిందే. కానీ రాజ్యం, అడ్మినిస్ట్రేషన్, ప్రభుత్వం ఏదైతుందో, ప్రభుత్వం అనేటువంటిది ప్రజలందరిది, మతాలకు అతీతమైంది, కులాలకు అతీతమైంది. ఒక మతానికి సంబంధించినటువంటి ఇట్లాంటి కార్యక్రమాలు అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు అనేటివి చేయకూడదు. ప్రధానమంత్రి పాల్గొనకూడదు, తప్పు. రాజ్యం ఒప్పుకోదు, రాజ్యాంగం ఒప్పుకోదు. రాజ్యాంగాన్ని ఉల్లంఘించి చేసేటువంటి చర్యలకు ఒడిగడుతున్నారు. అదే పేదవాళ్ళ విద్య మీద కాన్సన్ట్రేషన్ ఏంటరా నాయన అని చెప్పేసినంటే దాని వైపు లేదు. మరి ఏటా 2 కోట్ల ఉద్యోగాల సంగతి ఏంటంటే దాని వైపు లేదు. పరిశ్రమల్లో ఉద్యోగాలు ఎందుకు పోతున్నాయి, ఎందుకు ఉద్యోగాలు కల్పించట్లేదంటే దాని మీద సోయి లేదు. దేశం మొత్తం కూడా ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ఎందుకు ప్రైవేట్ పరం చేస్తున్నారు, నిరుద్యోగాన్ని ఎందుకు పెంచి పోషిస్తున్నారంటే ఇట్లాంటి విషయాలకు సమాధానం లేదు. అందుకనే మనం ఆలోచించాల్సింది, సావిత్రిబాయి పూలే 193వ జయంతి సందర్భంగా ఇవాళ కామన్ స్కూల్ విధానం ఉండాలి.
అందరికీ చదువుకునే అవకాశం ఉండాలి, అందరినీ అభివృద్ధి చేసేటువంటి పద్ధతులలో పాలకులు ఉండాలి, దేశ సమైక్యత సమగ్రతల్ని కాపాడే విధంగా పాలకులు ఉండాలి. సావిత్రిబాయి పూలే జీవితాన్ని నేటి తరం పూర్తిగా క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఆమె ఆచరించినటువంటి అడుగుజాడల్లో మనం అందరం పయనించాల్సిన అవసరం ఉంది. ఆ వెలుగులోనే కులవృక్ష వ్యతిరేక పోరాట సంఘం ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కేంద్రాలలో సావిత్రిబాయి పూలే 193వ జయంతి వేడుకల్ని సెమినార్ల రూపంలో, చర్చాగోష్ఠుల రూపంలో, జయంతి సభల రూపంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నది. ఆ వెలుగులో ఇక్కడ నిర్వహించినటువంటి సెమినార్లో మాట్లాడే అవకాశం కల్పించినందుకు అధ్యక్షుల వారికి మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.